అత్యున్నత పదవిలో ఉన్న ఒక అధికారిని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్ కు గురిచేసింది. భారత్లోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె 18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్ కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ముంబైలో ఏప్రిల్ 25న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్దక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్పోర్ట్ బయటకొచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వద్ద DRI అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా ఆమె వాటిని తోసిపుచ్చారు. దీంతో ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించారు. ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, ప్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్ లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె కుమారుడి వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు ఆమె సమర్పించకపోవడంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే వార్దక్కు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే ఈ వార్తా కథనాలపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తాను ముంబైలో లేరని, వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తారని అన్నారు.